హలో గైస్ వీడియో స్కాలర్‌షిప్ గురించి చేయడం జరిగింది. ఆ స్కాలర్‌షిప్ అందిస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళనమాట. సో, వీళ్ళు స్టూడెంట్స్‌కి హెల్ప్ చేయాలని చాలా మంది స్టూడెంట్స్ కాలేజ్ డ్రాప్ అవుట్ అవుతున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్‌లో బికాస్ ఆఫ్ రీజన్ వచ్చేసి స్కాలర్‌షిప్ అంటే కాలేజ్ ఫీస్ గాని, హాస్టల్ ఫీస్ గాని, మెస్ ఫీస్ గాని, సో, అదే విధంగా వాళ్ళ ట్రావెలింగ్ ఫీజెస్ గాని, ఇంకా అదర్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఫీజెస్ ఎక్కువ అవుతున్నాయి. సో, దానికి కారణంగా స్టూడెంట్స్ అనేది చాలా మంది డ్రాప్ అవుట్ అవుతున్నారు ఉద్దేశంతో వీళ్ళు ఇండియన్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ చేయాలి. అదే ఇంప్రూవ్ చేయాలంటే స్టూడెంట్స్ చదవాలి. సో, అటువంటి ఫీజెస్ వాళ్ళకి భారం అవుతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళకి హెల్ప్ చేయాలని సో వీళ్ళు అనేది స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బిల్ ఎ బ్రైటర్ టుమారో ఫర్ స్కాలర్‌షిప్ అవార్డ్ అంటే బ్రైట్ టుమారో ఉండాలంటే ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి మంచిగా అమౌంట్ అనేది వన్ టైమ్ స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ స్కాలర్‌షిప్ అందిస్తుంది ఆల్స్టామ్ ఇండియా స్కాలర్‌షిప్ అనమాట. ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024-2025 అనమాట. సో వీళ్ళు అనేది ఈ స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. సో ఓకేనా. ఇక్కడ ఇంకోటి స్కాలర్‌షిప్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు లైక్ ఎలిజిబిలిటీస్ గాని, అదే విధంగా డాక్యుమెంట్స్ గాని, స్కాలర్‌షిప్ అమౌంట్ ఏ విధంగా క్రెడిట్ చేస్తారో అది డీటెయిల్స్ తెలుసుకునే ముందు క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ గనుక చూస్తుంటే గనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ముఖ్యంగా చాలా మంది స్కాలర్‌షిప్స్ మిస్ చేసుకుంటారు. ఈ ప్రైవేట్ స్కాలర్‌షిప్స్ మనకు రావు అని అనుకుంటారు. సో అలా రావు అనుకునే వాళ్ళకి ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి ఒక ప్రూఫ్ వీడియో చేశాను బడ్డీ ఫోర్ స్టడీలో. ఫస్ట్ క్లిక్ చేయగానే నా వ్యూ ఛానల్‌లో ఫస్ట్ అదే ఉంటది. బడ్డీ ఫోర్ స్టడీ స్కాలర్‌షిప్‌లో సెలెక్ట్ అయినప్పుడు ఎటువంటి నాకు నేనే ఒక ఎలిజిబుల్ అయినప్పుడు సెలెక్ట్ అయినప్పుడు నాకు హెచ్డిఎఫ్సి వాళ్ళు సెలెక్ట్ అయినప్పుడు కొన్ని మెసేజ్ పంపించారు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పెట్టండి. మీరు ఒకసారి చూడండి వాటిని. సో చూడండి, వీలైతే నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది, డౌట్ కూడా క్లియర్ అవుతుంది. ఓకేనా. అప్లై చేసుకోండి, చాలా వరకు అప్లై చేసుకోండి. నేను చాలా వరకు ఒక 13 స్కాలర్షిప్స్ ఏమో అప్లై చేసుకున్నాను. ఫస్ట్ నేను గవర్నమెంట్ కి అప్లై చేసుకున్నాను, గవర్నమెంట్ రాలేదు. మళ్ళీ ఆ తర్వాత ప్రైవేట్ స్కాలర్షిప్ అప్లై చేస్తూ ఉండగా నాకు ఒక స్కాలర్షిప్ హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ వచ్చింది. అది ఎప్పుడు 2018 లో వచ్చింది అనమాట. ఓకేనా. 2018 మళ్ళీ 19 కూడా వచ్చింది. సో అలాగా మీరు చేసుకోండి. ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారు. ఓకేనా. సో ఇటువంటి మిస్ అవ్వకుండా కనుక ఉండాలంటే స్కాలర్షిప్స్ కి కరెక్ట్ టైంకి అప్లై చేసుకోవాలి. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆ డీటెయిల్స్ మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడే మీరు కరెక్ట్ టైంకి అప్లై చేసుకోగలుగుతారు. అది ఇంపార్టెంట్ పాయింట్. చాలా లేట్ అప్లై చేసుకున్నా కొన్నిసార్లు రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ ఈ స్కాలర్షిప్ కి వెళ్లే ముందు డీటెయిల్ ఇంకోటి చిన్న రిక్వెస్ట్. నేను సిఎండి ఆల్ఫా అని నా ఛానల్ క్రియేట్ చేశాను. సో మీరు దానికి కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే అది ఇంగ్లీష్ లో నేను స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సిఎండి ఆల్ఫా అని. ఆల్ఫా సింబల్ తెలుసు కదా, ఇలా ఉంటుంది చీమ మాదిరి. అంటే ఒక సింబల్ ఉంటుంది, తెలిసింది ఆల్ఫా. సో ఆ సింబల్ లేదంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లేదంటే మీరు అక్కడ సెర్చ్ అయినా చేయండి యూట్యూబ్ లో, లేదంటే లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాన్ని మీరు సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్ మెంబర్స్ అంటే కనుక సపోర్ట్ ఇవ్వండి, నేను ఆశిస్తున్నాను. దానికి కూడా సపోర్ట్ ఇవ్వండి. ఒకవేళ నాన్ లాంగ్వేజ్ మన తెలుగు లాంగ్వేజ్ కాకపోతే హిందీ వాళ్ళు కానీ ఇంకా అదర్ లాంగ్వేజ్ కన్నడ, తమిళ్, మలయాళం ఇటువంటి వాళ్ళు, బెంగాలీ ఉంటారు కదా, వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమైంది, వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఒకవేళ నార్త్ కాలేజ్ లో అదర్ కాలేజ్ లో చదువుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఛానల్ బాగుంటది అని చెప్పి మన ఛానల్ గురించి చెప్పండి. ఓకే. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ అల్స్టమ్ స్కాలర్షిప్ అనేది స్టూడెంట్స్ ఎవరైతే స్టెమ్ కోర్సెస్, స్టెమ్ అంటే గుర్తుపెట్టుకోండి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఈ కోర్సెస్ లో చదువుతున్న వాళ్ళు, ఈ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ కోర్సెస్ లో చదువుతున్న వాళ్ళు, పర్సూయింగ్ అంటే ప్రెసెంట్ చదువుతున్న వాళ్ళు, ఇవి మీరు తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు ఫామ్ ఫిల్ చేసేప్పుడు ఇవన్నీ అడతారు. పర్సూయింగ్ ఆర్ ఎన్రోలింగ్ అంటే పర్సూయింగ్ అంటే ప్రెసెంట్ చదువుతున్న వాళ్ళు, ఎన్రోలింగ్ అంటే ప్రెసెంట్ ఆ సీట్ ని తీసుకునే వాళ్ళు అనమాట. అంటే అలాంటి మీనింగ్ వస్తుంది ఎన్రోలింగ్ అంటే. ఓకేనా. అది కూడా ఈ ప్రెసెంట్ ఈ కోర్సులో చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్. అదే విధంగా ఏ కాలేజ్ అంటే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్, అదేవిధంగా మనకి ఇంకా తెలంగాణ కూడా ఉంది. ఇక్కడైతే మెన్షన్ చేయలేదు, తెలంగాణ ఉంది. ఇంకా అదర్ రీజన్స్ అనమాట. నేను మన తెలుగులో కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని చెప్తున్నాను. అది కూడా కొన్ని పర్టికులర్ కాలేజెస్ అనమాట. అవి కూడా చూపిస్తాను. ఓకేనా. ఇక్కడ తెలంగాణ లేదేనా అని భయపడకండి, నేను చూసిన ఫామ్ లో అయితే ఉందనమాట, చూపిస్తాను. అప్లికేషన్ మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ అట్లీస్ట్ 60% మార్క్స్. అంటే మీ ప్రీవియస్ ఇయర్ అకాడమిక్ ఇయర్ లో 60% మార్క్స్ అనేది మీరు తెచ్చుకొని ఉండాలన్నమాట. ఓకేనా. ఇయర్ గానీ ఆర్ సెమిస్టర్ అనేది ఇక్కడైతే ఇయర్ ఆర్ సెమిస్టర్ అని మెన్షన్ చేయడం జరిగింది. యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ చూసుకుంటే 6 lakhs కంటే ఆల్ సోర్స్ అంటే మీ ఫ్యామిలీలో ఇన్కమ్ ఎర్న్ చేసే వాళ్ళు అందరి ఇన్కమ్ పర్ యానం చూసుకుంటే 6 lakhs కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఓకేనా. ఇక కాలేజ్ లిస్ట్ ఏ కాలేజ్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కేరళ, తమిళనాడు ఈ కాలేజ్ లో చదువుతున్న స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కాలేజ్ కూడా ఇచ్చారు, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ఇది ఈ విధంగా ఈ కాలేజ్ లో చదువుతున్న వాళ్ళు, అదేవిధంగా తెలంగాణలో ఈ కాలేజ్ లో చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే కనుక మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి బెనిఫిట్ అయితే పొందడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇంకా ద స్కాలర్షిప్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ కేటగిరీస్. ఇక్కడైతే క్యాస్ట్ అయితే ఎటువంటి లేదు, ఎవరైనా అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు ఇక్కడ. ద సెలక్షన్ విల్ బి ప్యూర్లీ
మేడ్ బేస్డ్ ఆన్ ది స్పెసిఫైడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళు మెన్షన్ చేశారు. దాని మీద బేస్ వీళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది వన్ టైమ్ స్కాలర్షిప్ అండి. ఒకసారి సెలెక్ట్ అయిన ఒక్కసారి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ సబ్సిక్వెంట్ అయితే వీళ్ళు ఇవ్వరు. ఒకవేళ ఇస్తే మీకు మెయిల్ చేయడం జరుగుతుందన్నమాట. సో దానికి ఓకేనా, అమౌంట్ ఎంత చూసుకుంటే 75,000 రూపీస్. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి 75,000 రూపీస్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే పాస్పోర్ట్ సైజ్, స్టూడెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా మార్క్ షీట్, స్టూడెంట్ యొక్క మార్క్ షీట్, ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్, లేదంటే ప్రీవియస్ సెమిస్టర్ మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక ఏ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ ప్రూఫ్ కి సంబంధించి స్టూడెంట్ ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా ఒకటి అప్లోడ్ చేయండి. కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ కి సంబంధించి ఫీజు రిసిప్ట్ కానీ, అడ్మిషన్ లెటర్ కానీ, ఇన్స్టిట్యూషన్ ఐడి కార్డు కానీ, బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఒకటి అప్లోడ్ చేయండి. అప్లికేషన్ బ్యాంక్ పాస్బుక్ స్టూడెంట్ అనమాట, ఫ్రంట్ పేజ్ అప్లోడ్ చేయండి సరిపోతుంది. లేదంటే క్యాన్సిల్డ్ చెక్ ఉంటే అది అప్లోడ్ చేయండి. ఇన్ఫర్మేషన్ విల్ ఆల్సో బి క్యాప్చర్డ్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్. అంటే మీరు ఫోటో తీయడమే కాదు, ఫోటో తీసి డాక్యుమెంట్ అప్లోడ్ చేయడమే కాదు, మీరు అక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేప్పుడు ఆ డాక్యుమెంట్ లో కూడా మీకు తెలుస్తుంది, అవన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఓకేనా. వ్యాలిడ్ అండ్ రీసెంట్ ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ కి సంబంధించి, అంటే రీసెంట్ ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ కి సంబంధించి ఐటీఆర్ ఫామ్ 16 కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎస్డిఎం, డిఎం, తహసీల్దార్, గవర్నమెంట్ అథారిటీకి సంబంధించి కానీ, శాలరీ స్లిప్ సంబంధించి కానీ, సో ఇది ఏదైనా ఒకటి అప్లోడ్ చేయండి ఇన్కమ్ ప్రూఫ్ సంబంధించి. ఇది సెలెక్షన్ అప్లై ప్రాసెస్ అనమాట. దీన్ని ఫాలో చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇది అప్లై నాకు అబౌట్ అయినా క్లిక్ చేయండి. ఇది సెలక్షన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ అంటే మల్టీ స్టేజ్ ఉంటుంది. అది కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా, షార్ట్ లిస్టింగ్, అకాడమిక్ మెరిట్ అండ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని వాళ్ళు షార్ట్ లిస్టింగ్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి అకాడమిక్ మెరిట్ అనమాట. అదేవిధంగా ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసి చేయడం జరుగుతుంది అనమాట. అలాగా షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ జరుగుతుంది అనమాట. ఆన్లైన్ కాల్ చేస్తారు. అలా ఆ టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసి షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ అనేది స్కాలర్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ మీకు ఏమన్నా డీటెయిల్స్ గా ఇంకా తెలుసుకోవాలంటే ల్యాండ్ లైన్ నెంబర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళు మండే నుంచి ఫ్రైడే అవైలబుల్ గా ఉంటారు. అది కూడా 10 AM to 6 PM అనేది వీళ్ళు ఆఫీస్ టైమింగ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఈ టైంలో వీళ్ళు అవైలబుల్ గా ఉంటారు అనమాట. ఇక మెయిల్ ఐడి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ ల్యాండ్ లైన్ నెంబర్ అవైలబుల్ గా లేకుంటే ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి. ఓకేనా. ఇది ఈ స్కాలర్షిప్ అల్స్టమ్ స్కాలర్షిప్ అనమాట. అల్స్టమ్ ఇండియా స్కాలర్షిప్ 2024-2025 అనమాట. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ స్కాలర్షిప్ డీటెయిల్స్ మరికొన్ని మీకు కావాలి, అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.